బైక్ సర్వీస్ కోసమని నేను హన్మకొండ బయలుదేరుతున్నా. సో ఈ మధ్యలోనే నాకు మనకి పుష్ప అండ్ పుష్ప 2లో యాక్ట్ చేసిన కేశవ బ్రో అయితే కనిపించిండు. అది నాకు కనిపించలేదు, నా వెనకాల ఒక బ్రో వస్తున్నాడు. ఆయన ఏం చేసిండంటే గుర్తుపట్టి వెంటనే బ్రో అంటే నేను కెమెరా ఆన్ చేసిన, ఇట్లా కేశవ బ్రో అతనే అంటే నేను బండి ఆపి తిప్పేసిన. సో చూద్దామని యూటర్న్ కొట్టుకున్నా, చూస్తే నిజంగా ఆయనే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఊరికి కూడా దగ్గరనే వీళ్ళ విలేజ్ అని నాకు చెప్తున్నాడు. సో నేను మెల్లగా యూటర్న్ కొట్టుకొని ఆ బ్రో దగ్గర పోయి కేశవ బ్రో తోటి ఒక ఫోటో దిగి కాసేపు మాట్లాడినాం. కేశవ బ్రో అయితే అంటే అతని పేరు యాక్చువల్గా జగదీష్. పుష్ప 2 అండ్ పుష్ప 1లో కూడా యాక్టింగ్ చేసారు, లీడ్ రోలు. సో ఇంత సింపుల్గా బయట కనబడతారని అనుకోలేదు. సో ఇక ఒక ఫోటో సెల్ఫీ దిగినాం. అండ్ ఇక తర్వాత అందరికీ సెల్ఫీలు ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి అందరు గుర్తుపడతారు, ముసలోళ్ళు కూడా గుర్తుపడుతుర్రు. అంత పాపులర్ క్యారెక్టర్ కదా పుష్పలో. సో ఇక అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయినాం. హన్మకొండకి వెళ్తుర్రట. సో మేము కూడా హన్మకొండకే. అన్నా హాయ్, ఎక్కడికి వెళ్తుర్రు? అరకాలకేనా? అవునా, ఒక ఫోటో ఇస్తారా ప్లీజ్? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూక్ బడీ రైడ్స్. ఈరోజు మనం మన బైక్ సర్వీస్ అయితే చేయించేసినాం అనమాట. సో నాకు ఆల్రెడీ నేను సర్వీస్ చేయించి 1 year అవుతుంది. అంటే 1 yearకి ఒకసారి చేయించచ్చా బ్రో అంటే చేపియద్దు, ఎందుకంటే 6 months కానీ ఆ లోపే చేయించుకోవాలి. 6 monthsకి ఒకసారి అంటే ఇయర్లీ ట్వైస్ చేయించాలి. లేదంటే మ్యాక్సిమం 7,000 kilometers తిరిగిన తర్వాత ఖచ్చితంగా సర్వీస్ అయితే చేయించాలి. అది ఐదర్ 7,000 kilometers లేదంటే 6 monthsకి ఒకసారి చేయించేసుకోవాలి. సో నేను మాత్రం కొంచెం తిరగలేదు కదా, ఎట్లా తిరగలేదు అని చెప్పేసి నేను 1 yearకి ఒకసారి చేయించిన. లాస్ట్ టైం కూడా అట్లనే అయిపోయింది. సో నేను స్పార్క్ ప్లగ్ది ఇమేజ్ మీకు స్క్రీన్ మీద ఇస్తా చూడండి. స్పార్క్ ప్లగ్ కొంచెం జంగ్ వచ్చిందనమాట, అంటే రస్ట్ వచ్చిందనమాట, డ్యామేజ్ కూడా అయ్యింది. సో ఏంటంటే ఇంకా అట్లనే వదిలేస్తే ఇంకెక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అట్లా చేయకండి. మనకు బయట బైక్కి స్పేర్ పార్ట్స్ ఏవైనా కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు దీనికి మనకు చేయించాల్సినవి టైర్స్ వేయించాలి. ఇంకా చేయించాల్సినవి టైర్స్ అండ్ మనకి చైన్ కిట్ అయితే మార్పించాల్సి ఉంది. సో చైన్ కిట్ పోయింది ఆల్రెడీ, దాన్ని నేను అట్లనే యూజ్ చేస్తాను. ఎక్కువ తిరగట్లే కదా ఈ మధ్యలో అని చెప్పేసి అట్లనే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను జనరల్ సర్వీస్ చేయించుకున్నా, 3600 ఏమో అయింది జనరల్ సర్వీస్కి. అంటే ఎయిర్ ఫిల్టర్, ఇన్లైన్ ఫ్యూయల్ ఫిల్టర్స్, ఆయిల్ ఫిల్టర్స్, అట్లా ఇంజన్ ఆయిల్ చేంజింగ్ అన్నీ చూసిరన్నమాట. సో అన్నీ చేసేసారు. మన దగ్గర ఇప్పుడు కొన్ని వెబ్సైట్లలో జెన్యున్ పార్ట్స్ దొరుకుతాయి. ఇది మనకి ఇది ఇలాంటి బండితో వచ్చింది నార్మల్ చైన్ కిట్ ఏదైతే ఉంటుందో దానికి 2600 ఏమో చూపిస్తుంది. అది జెన్యున్ స్పేర్ పార్ట్స్. అవి కూడా వెబ్సైట్లలో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మీరు జెన్యున్ వెబ్సైట్స్ దొరకబట్టి చూడండి, సెర్చ్ చేసి చూడండి. అండ్ రోలాన్ వాళ్ళది దొరుకుతుంది మనకు అది. అండ్ రోలాన్లో బ్రాస్ ఉంటుంది, అంటే గోల్డ్ కలర్ చైన్ ఉంటుంది. అది కొంచెం రస్ట్ రాకుండా రస్ట్ ఫ్రీ ఉంటుంది, ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. దానికి కూడా కాస్ట్ ఎక్కువ, 3500 సంథింగ్ ఉన్నది అది. సో అది 3500, నార్మల్ అయితే 2600 ఉంది. బట్ సర్వీస్ సెంటర్స్లో ఈ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్మోస్ట్ డబల్ ద రేట్ ఉంది. నార్మల్ దానికే 4500 చెప్పింది నాకు. ఏది షోరూమ్, కేటీఎం షోరూమ్ వరంగల్లో సర్వీస్ సెంటర్ దగ్గర స్పేర్ పార్ట్స్ కోసం అడిగితే 4500 చెప్పిండు. వేరే బైక్కి సేమ్ డ్యూక్ 200కి 3500 3000 అన్నాడు, నాకు అది గుర్తులేదు. బట్ ఈ అరౌండ్ ఇంతే చెప్పిండు, అది కూడా నార్మల్ చైన్కి. సో చూడండి, స్పేర్ పార్ట్స్లో చాలా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే తెలియకపోతే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. అందుకని చూసి తీసుకోండి, జెన్యున్ పార్ట్స్ తీసుకోండి. ఇట్లాంటివి జనరల్ సర్వీస్ అంటే చేసుకుంటే బెటరే. కానీ స్పేర్ పార్ట్స్ ఇట్లా మనం ఒరిజినల్ పార్ట్స్ బయట వెబ్సైట్లలో దొరికినప్పుడు మంచిగా తీసుకొని, తక్కువలో తీసుకొని, అవి బయట 200-300కి సర్వీస్ ఛార్జ్ ఇచ్చేసి బయట మెకానికల్ తోటి చేయించుకున్నది బెటరు. అండ్ ఇంకా దీనికైతే చైన్ స్ప్రాకెట్ ఒకటి చేంజ్ చేయాలి, 2 టైర్స్ అయితే చేంజ్ చేయాలి. టైర్స్ అరౌండ్ ఒక 9,000 to 10,000 అయిపోతుంది. అడిషనల్గా వేసినందుకు కొంత ఛార్జ్ చేస్తారు, అంతే అవుతుంది. అది బయట చేపిద్దాం మనం. ఇంకా చైన్ కిట్ కూడా అంతే, టైర్స్ వేయించినప్పుడే వేపిస్తా. సో 3500 ఇది, టైర్స్ ఒక 10,000 అంటే 13,500, 14,000 రూపీస్ లోపు అయిపోతుంది అన్నమాట ఇది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బడీ రైడ్స్. అండ్ స్పేర్ పార్ట్స్ గురించి, ఆ వెబ్సైట్ల గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నేను షార్ట్ వీడియోస్లో కానీ నెక్స్ట్ వీడియోస్లో కానీ చెప్తా. సో వీలైతే డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్స్ ఇస్తాను. నేను ఏ వెబ్సైట్ని ప్రమోషన్ చేయదలుచుకోలేదు, బట్
ఎందుకంటే ఏవి జెన్యూన్ ఏవి అనేది మీరే రీసెర్చ్ చేసి చూసుకుంటే బెటర్ ఉంటుంది ఇంకా